హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నా రొటీన్ అనమాట. పిల్లల కోసం లంచ్ బాక్స్లోకి అయితే అన్నము ఇంకా కర్రీస్ అయితే చేస్తూ ఉన్నానండి. అవును, మీ పిల్లల కోసం మీరు లంచ్ బాక్స్లోకి ఏం చేశారనేది కామెంట్ చేయండి. ఉదయం అయితే స్నాక్స్లోకి ఈ వేరుశనగ పప్పులు పంపిద్దామని ఉడకబెట్టి పక్కనైతే ఉంచాను. కానీ ఈరోజు కొంచెం హడావిడి అవడం వల్ల అవి పంపించడం కూడా మర్చిపోయాను. అందుకని లంచ్లోకి పంపిద్దామని పక్కనైతే పెట్టేశాను. ఈరోజు మా పిల్లలకి లంచ్లోకి ఈ చౌచౌ పప్పు అయితే చేశానండి. మీకు ఇంతకుముందే చెప్పాను కదా, చాలా వీడియోస్లో మా ఇంట్లో క్యాలీఫ్లవర్ కంపల్సరీగా పకోడీలాగా చేస్తే మాత్రమే తింటారని, అందుకని పప్పులోకి కాంబినేషన్ క్యాలీఫ్లవర్ పకోడా అయితే చేస్తూ ఉన్నానండి. మీలో ఎంతమందికి క్యాలీఫ్లవర్ పకోడా అంటే ఇష్టమో కమెంట్ చేయండి. సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా మా పిల్లలకి ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసి మా వారితో స్కూల్కి అయితే పంపించేశాను. పప్పులోకి నెయ్యి అయితే వేసాను అనమాట. పప్పు విత్ నెయ్యి కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్.